x minus 1 by x is equal to 12 అయితే x square plus 1 by x square is equal to ఎంత? సో మనకు మోడల్ 1 లో ఏంటంటే x plus 1 by x. సో ఇక్కడ సెకండ్ మోడల్ ఏంటంటే మనకు x minus 1 by x is equal to 12. సో ఇక్కడ మైనస్ అండి, అక్కడేమో ఫస్ట్ మోడల్ ఏంటంటే ప్లస్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే k square సారీ x square plus 1 by x square is equal to ఎంత? సో ఇక్కడ మనం ఏంటంటే మనకు a minus b ఫార్మ్ లో ఉన్నది. సో ఈ a minus b ఫార్మ్ లో ఉంది, మనం ఏం ఫైండ్ చేయాలి? x square plus 1 by x square అనేది ఫైండ్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో 20 లో వర్గం చేయగా అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ x minus 1 by x whole square is equal to 12 స్క్వేర్. క్లియర్ అండి? సో x square plus 1 by x square minus 2 into a b. ఓకే, సో is equal to మనకి ఇక్కడ 144. సో అప్పుడు చూడండి మనకి ఇక్కడ x x క్యాన్సిల్, అప్పుడు ఏమవుతుంది? x square plus 1 by x square minus 2 is equal to 144. క్లియర్? సో అప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటంటే ఈ వాల్యూ. సో ఈ వాల్యూ ఫైండ్ చేయాలంటే ఇది ఏదైనా ఈ నెంబర్ ఏదైనా is equal to అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? అప్పుడు 144 minus 2 వస్తా is equal to అవుతుంది, ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో ప్లస్ is equal to ఏంటంటే 146. అది ఏదైనా x plus 1 by x square x square plus 1 by x square వాల్యూ ఎంత మనకి ఇక్కడ 146. ఇదేంటంటే ఈ కాన్సెప్ట్ పరంగా మనం ఏదైనా సాల్వ్ చేయాలని డిస్కస్ చేయడం జరిగింది. సో మరి ఈ ఫార్మ్ లో ఉన్నప్పుడు a minus b ఫార్మ్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ షార్ట్ కట్ చేయాలని మనం ఇక్కడ చూడండి మనం k square plus 2 అని. సో ఈ వాల్యూ అనేది k అనుకుంటే సో